హలో గైస్, దిస్ ఇస్ రఘురాములెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. అంటే ఎంటర్టైన్మెంట్ పేరుతో యూట్యూబ్ లో చాలా మంది చాలా క్రింజ్ వీడియోస్ చేస్తూ యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతున్నారు. అలాంటి ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ ని ఉపయోగించుకొని ఈ రోజు జనని అనే ఒక ఎమోషనల్ డ్రామాతో లిటరల్లీ అది చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్యూట్ కొట్టక తప్పదన్నమాట. సో ఆ రేంజ్ లో ఆ షార్ట్ ఫిల్మ్ అనేది చేయడం జరిగింది. సో అసలు ఆ జనని వెనకాల ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. సో ఈ రోజు మన స్టూడియోలో జనని డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ విజయ్ గారు, ఇంకా దాంట్లో ఒక డిఫరెంట్ రోల్ చేసినటువంటి ఒక మెయిన్ లీడ్ హీరోయిన్ అని చెప్పాలి, ఐశ్వర్య గారు మనతో ఉన్నారు. సో ఏ మాత్రం లేట్ చేయకుండా ఇంటర్వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ సార్, విజయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ రఘు, బాగున్నాను. బాగున్నాను మీరు సార్. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ సార్. ఓకే సార్, ఫస్ట్ అయితే జనని చూశాను నేను. చూసిన తర్వాత చాలా యూట్యూబ్ లో సిరీసెస్ చూస్తుంటాము. అన్ని ఏంటంటే జస్ట్ చూస్తాము, ఆ కామెడీ ఎంజాయ్ చేస్తాము, ఫన్ అయిపోయింది. కానీ హార్ట్ కి టచ్ అయ్యేటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ అయితే రీసెంట్ టైమ్స్ లో నేను చూడలేదు. చూసిన వెంటనే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా దాని వెనకాల ఉన్న స్టోరీ తెలుసుకుందాం అని ఈ రోజు మిమ్మల్ని స్టూడియోకి రమ్మన్నాను. థ్యాంక్ సో యూ. నేను పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ థ్యాంక్ యూ. ఓకే సార్. సార్ అసలు మీరు ఏం చేస్తుంటారు డైలీ? లైక్ అంటే మీ జాబ్ ఏంటి, అసలు మీ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పండి. పర్సనల్ అంటే నేను ఇండస్ట్రీకి అంటే 3 ఇయర్స్ అవుతుంది వచ్చి. సో ఓకే. అంతకుముందు నేను జియోలో చేసేవాడిని. టెలికామ్ ఇంజనీర్‌గా, అసిస్టెంట్ మేనేజర్‌గా చేసేవాడిని. సో దాని తర్వాత ఫిల్మ్స్ ఇండస్ట్రీ చిన్నప్పటి నుంచి నాకు ప్యాషన్ ఉండేది. సో ఓకే. డెఫినెట్‌లీ ఇండస్ట్రీకెళ్ళాలి, మంచిగా చేయాలి అన్నట్టుగా ఉండేది. సో దాని తర్వాత జాబ్‌కి రిజైన్ చేసి సో రావడం జరిగింది. ఓకే సార్. అంటే ప్రెజెంట్ మీరు జాబ్ ఏం చేయట్లేదు? లేదు, కంప్లీట్‌గా నేను డైరెక్షన్ దీనిపైన డిపెండ్ మరి అయ్యాను. ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ ఎలాగా మీకు? ఇన్‌కమ్ సోర్స్ అంటే మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. మా అన్నయ్య వాళ్ళు ఓకే. ఓకే. చూసుకుంటున్నారు. సో ఓకే. నాకు మా బ్రదర్ ఉన్నారు, తమ్ముడు. ఓకే. సో తను ఫైనాన్షియల్‌గా తను అండ్ మా అన్నయ్య వాళ్ళు చూసుకుంటున్నారు. ఓకే సార్. ఒకసారి మేడం మీ ఇంట్రడక్షన్ అసలా, అంటే నేను ఫస్ట్ టైమ్ చూసాను. కానీ మీరు ఆల్రెడీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంది మీకని చెప్పి నాకు తెలిసింది. అవును. సారీ ఏమనుకోవద్దు, నేనైతే చూడలేదు. బట్ ఓకే. దీంట్లో అయితే మీరు చించి ఉతికి ఆరేశారు. మీకిచ్చిన ఆ క్యారెక్టర్‌కి ఖచ్చితంగా న్యాయం చేశారు. థ్యాంక్ యూ సో సో మచ్. ఒకసారి అంటే మీరు ఎక్కడి నుంచి ఏం చేస్తుంటారు? మీ రొటీన్ ఏంటి అసలు? యాక్చువల్లీ ఐయామ్ ఫ్రమ్ బెంగుళూరు. ఓకే. బెంగుళూరు మీది? అవును. ఆంధ్ర తెలంగాణ కాదు. కాదు. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. నేర్చుకున్నానండి. ఇక్కడ వర్క్ చేయాలంటే తెలుగు నేర్చుకోవాలి కదా! సో మీరు ఇక్కడికొచ్చి ఎన్ని సంవత్సరాలయింది? 5 ఇయర్స్ అయింది. అంటే ట్రావెల్ ఓకే. చేస్తా. ఇక్కడ అక్కడ 2 దగ్గర ట్రావెల్ ఓకే. చేస్తుంటా. ఓకే. ప్రెజెంట్ ఇప్పుడు యాక్చువల్లీ ఒక 1 ఇయర్ గ్యాప్ తీసేసుకున్నా. ఇప్పుడు 4 మంత్స్ అయిందొచ్చి. లిటరల్లీ ఈ రోజు ఇండస్ట్రీలో చాలా మంది పక్క స్టేట్స్ నుంచి ఇక్కడికొచ్చి వర్క్ చేస్తున్నారు గానీ, ఒక్కళ్ళు గూడా నోరు తెరిసి తెలుగు ఒక్క ముక్క కూడా సరిగ్గా మాట్లాడలేరు. గ్రేట్ అండి మీరు. థ్యాంక్ యూ సో సీరియస్లీ మచ్. చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు. థ్యాంక్ యూ. అంటే కంప్లీట్ ఇక యాక్టింగ్ ప్రొఫెషనేనా? అవునండి. బేసిక్‌గా ఇండస్ట్రీకి ఎవరైనా ఒక ఫీమేల్ పర్సన్ ఇండస్ట్రీలో ఎంటర్ అవుతుంటే ఖచ్చితంగా పేరెంట్స్ హ్మ్. ఫస్ట్ అడ్డుకట్టేసేది వాళ్ళే. లేదండి, మా ఇంట్లో అలా లేదు. మా ఓకే. మమ్మీ, మా బ్రదర్ చాలా హ్మ్. సపోర్ట్ చేస్తారు. డ్యాడీ? మా డాడీ ఎక్స్‌పైర్ అయిపోయి ఓకే. 3 సారీ. ఇయర్స్ అయింది. ఓకే. సో ఇప్పుడు మీరు ఇలా ఇండస్ట్రీకెళ్ళడానికి మీకు అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎవరు లేరు. ఓకే. సూపర్. సార్ మనం ఖచ్చితంగా 'జనని' గురించి మాట్లాడుకోవాలి. 'జనని' అనే స్టోరీ అసల ఎక్కడ స్టార్ట్ అయింది? ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? సో జర్నీ అనేది నేను ఆఫీస్‌కెళ్ళే టైంలో హ్మ్. ఇప్పుడు మనకి సిగ్నల్స్ దగ్గర కొంతమంది వేరే స్టేట్ నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. హ్మ్. సో వాళ్ళు అడుక్కునేవాళ్ళు. అవును. సో వాళ్ళు మొత్తం అసలు ఇట్లా మొత్తం చుట్టూ ఇట్లా వేసుకొని మరి వాళ్ళు ఎలా అంటే వస్తే ప్రెగ్నెంట్‌తో వస్తారు. లేదా చిన్న చిన్న బేబీస్‌ని పట్టుకొని వస్తున్నారు, అడుక్కుంటుంటారు. హ్మ్. సో వాళ్ళని చూసినప్పుడు నాకనిపించింది, అసలుకి వీళ్ళకి ఎలా జరుగుతుంది ఇదంతా? ఈ ప్రాసెస్ ఇది ఎలా జరుగుతుంది? వీళ్ళు ఫుట్‌పాత్ పైన ఉంటారు. హ్మ్. సో ఎలా జరుగుతుంది అసలుకి అన్నట్టుగా నాకు అదే ట్రిగ్గర్ అవుతుంది నాకు మైండ్‌లో. ఓకే. సో అలా ఆలోచించుకుంటూ ఓకే. వీళ్ళకంటే ఓకే తెలివున్నది. కాబట్టి వీళ్ళు పుట్టిన బేబీని ఎలాగైనా పోషించుకోగలరు. హ్మ్. సో బట్ వీళ్ళ ప్లేస్‌లో హ్మ్. ఒక మతి స్థిమితం లేని ఆమె ఉంటే ఎలా ఉంటది? సో ఒకవేళ తనకి ఎవరైనా ఇప్పుడు మన సొసైటీలో జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో అసలకి ఎలా అంటే రేప్స్ జరుగుతున్నాయి. చిన్న హ్మ్. పిల్లల్ని వదలట్లేదు. అసలు ఒక ఎలా అంటే ఒక ఏజ్ అనేది లేదు. ఒక బాబీ వెర్సల్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు అంతా. సో ఓకే. అలాంటిది. అలాంటి ఒక వ్యక్తి తన పైన అసలకి తను ఒక మతి స్థిమితం లేని ఆమెను కూడా అసలకి అది పట్టించుకోకుండా తన పైన హ్మ్. ఇలా రేప్ అటెంప్ట్ చేస్తే, సో తను ప్రెగ్నెంట్ అయితే అసలు తను ఎలా సర్వైవ్ అవుద్ది? అండ్ తనకు పుట్టిన బిడ్డని ఎలా చూసుకుంటది? తనని తానే చూసుకోలేని స్థితిలో ఉన్న ఆమె పుట్టిన బిడ్డని ఎలా చూసుకుంటదన్నది దాన్ని బట్టి నాకు ఇలా
వచ్చిన స్టోరీస్. సొసైటీలో జరిగే కొన్ని విధ్వంసాల మధ్య వచ్చిన ఒక ఆవేదనలో నుంచి పుట్టిన జనని. రైట్. సూపర్ సార్. అంటే చాలా మంది బయట చాలా జరుగుతాయి. న్యూస్ వింటారు, రియాక్ట్ అయ్యే వాళ్ళు అవుతారు. 1, 2 రోజులు మాట్లాడి ధర్నాలు చేస్తారు, అయిపోయింది. కానీ మీరు దాని ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. యెస్. 100% ఆ విషయంలో సక్సెస్ అయ్యారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ. ఇద్దరికి. అయితే ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం అంటే చిన్న విషయం కాదు సార్. రైట్. అండ్ చాలా మంది ఏంటంటే ఏదో సెల్ ఫోన్ తో షూట్ చేసి కైన్ మాస్టర్, పవర్ డైరెక్టర్ యాప్ లో ఎడిట్ చేసి చేస్తారు. కానీ మీది క్వాలిటీ విషయంలో కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. యెస్. సో అంటే దీనికి ప్రొడ్యూసింగ్ కూడా మీరే చేశారు, అవును. అది మీరు చెప్పారు వచ్చినప్పుడు. ఎలా సార్ అది ఎలా పాసిబుల్ అయింది? అంటే మీరు మీ ఇన్కమ్ సోర్సెస్ మీ బ్రదర్ వాళ్ళు ఫ్యామిలీ సపోర్ట్ అని చెప్పారు. అవును. దీనికి కూడా వాళ్ళ సపోర్ట్ ఎలా, అంటే మీరు No. ఎలా కన్విన్స్ చేయగలిగారు? నో, యాక్చువల్‌గా ఇది ఎలా అంటే, సో నేను ప్రొడ్యూస్ కోసం తిరుగుతున్నా. సో నేను చాలా ప్రొడక్షన్ కంపెనీస్ అటు వెళ్ళాను. సో వెళ్ళి అక్కడ అడిగితే వాళ్ళేమంటున్నారంటే, ఈ మనకి ఇప్పుడు కావాల్సింది యూట్యూబ్‌కి కావాల్సింది రామ్ కామ్ కావాలి, లవ్ స్టోరీస్ అండ్ కామెడీ. బట్ మీరు చెప్పేదేమో సెంటిమెంటల్ డ్రామా. సో ఇది ఎవరు చూడరు అలా అన్నట్టుగా చాలా రిజెక్షన్స్ నాకు. ఎంతమంది రిజెక్ట్ చేసి ఉండొచ్చు ఇప్పటి వరకు? ఒక 6, 7 ప్రొడక్షన్ కంపెనీస్ రిజెక్ట్ చేశాను. Okay. స్టోరీ విన్న తర్వాత స్టోరీ బాగానే ఉంది, కాకపోతే ఇది మేము తీసుకోలేం, చేయలేం, ఏదైనా లవ్ స్టోరీ తీసుకురండి, చేస్తాం, డెఫినెట్లీ చేస్తాం అన్నట్టుగా చెప్పారు. They wanted rom-com only. ఎస్. Okay. సో బట్ నేను మాత్రం కంపల్సరీ ఇదే తీయాలన్నట్టుగా నేను పట్టుకొని కూర్చున్నాను. Hmm. తీసి ఇదే తీయాలి సో అన్నట్టుగా నేను ఉన్నా. సో దాని తర్వాత చాలా ప్రొడక్షన్ కంపెనీస్కి వెళ్ళాను. కొంతమంది ఏమో దీనికి చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది అన్నట్టుగా చెప్పారు. బట్ దీంట్లో ఒక స్పెసిఫిక్ ఒక రెయిన్ సీన్ ఉంటుంది అవును. మనకి డెలివరీ Delivery time టైంలో, లో rain scene. రెయిన్ సీన్. సో దానికి వాళ్ళు ఓన్లీ ఈ రెయిన్ సీన్కే 80,000 అవుతాయి అన్నట్టుగా చెప్పారు. ఓకే. బట్ నేను వాళ్ళకి చాలా తక్కువలో చేశానని చెప్పాను, బట్ వాళ్ళు వినలేదు. బట్ మీరు చెప్తే నమ్మరు, ఆ సీన్ నేను జస్ట్ 4,000లో చేశాను. నేను అది 4,000 లో rain scene 4,000లో చేశారు. చేశాను నేను అది. సార్ ఒక ట్యాంకర్ ని పిలిపించి ఒక ట్యాంకర్ తో వాటర్ మనం అక్కడ షవర్ కొట్టించినా సరే వాళ్ళు తక్కువ ఒక 10,000 అడుగుతారు సార్. రైట్. బట్ నేను అది ఒక 4,000లో నేను ప్లాన్ చేశాను అది. బట్ ఎలా ప్లాన్ చేశారు ఒకసారి చెప్పండి? ఎందుకంటే చాలా మంది యూట్యూబర్స్ షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు ఈ రెయిన్ సీన్లకి ఆ థండర్ ఎఫెక్ట్ చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ సీక్రెట్ రివీల్ చేయండి. లేదు మీరు చాలా మందికి దారి చూపించిన వాళ్ళు అవుతారు, చెప్పండి. సో ఆ సీన్ వచ్చేసి యాక్చువల్గా ఒక డ్రమ్ లో వాటర్ తీసుకొని ఒక 2 మోటార్స్ సెట్ చేశాను. సో 2 మోటార్స్ త్రూ ఏంటంటే మనకి ఇప్పుడు నర్సరీలలో స్ప్రింక్లర్స్ ఉంటాయి ప్లాంట్స్ కి Right. వాటర్ స్ప్రింగ్. సో అది స్ప్రింక్లర్. సో అవి పెట్టాను. అవి Okay. పెట్టి నాకు ఎక్కడైతే నా ఫ్రేమ్ లో నాకు వాటర్ రావాలో నేను ఆ ప్లేస్ లో వచ్చేలా నేను ప్లాన్ చేసుకున్నాను. Okay. సో అలా సీన్ తీయడం జరిగింది. నాకు దీనికి అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరు లేరా? ఎవరు లేరండి, అది మొత్తం నేనే All చూసుకున్నాను. in one summer. అంటే ఇప్పుడు మీరు మానిటర్ కాకపోయినా లిల్లీ పుట్ అన్న పెట్టుకొని చూసుకోవాలా, ఫ్రేమ్ చూసుకోవాలి మీరు. మీరు ఇక్కడ ఫ్రేమ్ చూడకుండా అక్కడికి వెళ్ళి మీరు ఆ వాటర్ స్ప్రే అంతా మీరు చేస్తే అది అది. ఎలా? అది నేను జస్ట్ ఈ రెయిన్ సీన్ లో కొంచెం ఇప్పుడు నేను చేసింది కూడా అది నా నేటివ్ ప్లేస్ ఖమ్మం డిస్ట్రిక్ట్ లో జాస్తిపల్లి విలేజ్. ఓకే ఓకే. సో అది మా నేటివ్ ప్లేస్. బట్ ఇక చైల్డ్హుడ్ నుంచి మేము ఇక్కడ సిటీలోనే సెటిల్ అయిపోయాము. సో ఏంటంటే మా ఊరి వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. మీరు చూస్తే ఇప్పుడు మనకి అక్కడ డెలివరీ సీన్ లో అక్కడ నాకు హెల్ప్ చేశారు. అండ్ హోలీ సీన్ లో Yes. Holy scene చాలా లో మంది పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బేబీని చెత్తకుండి దగ్గర కుక్కలు తినే సీన్ లో కూడా అవును. అక్కడ కూడా నాకు చాలా వాళ్ళు చాలా మంది సపోర్ట్ చేశారు నాకు. తీసుకొని వెళ్ళిపోయింది. ఉమ్, ఒకసారి హీరోయిన్ ఉమ్. మనం ఈ స్టోరీ మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే నేను చూసింది చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఓకే ఓకే then. ఆల్మోస్ట్ మీ జుట్టు మొత్తం ఇలా ఫ్రంట్ ఫేస్ మీదకి ఉంది. అవును మీ ఫేస్ రివీల్ అవ్వదు, అవును అంటే అవ్వకూడదు ఫేస్ అసలు అనుకోలే. చాలా వరకు కనపడదు. అవును అంటే ఇక్కడ మీరు ఎలివేట్ అయ్యేది తక్కువ, క్యారెక్టర్ ఎలివేట్ అయ్యేది ఎక్కువ. అవును సో మీకు ఫేమ్ రాదు 100%, నో ప్రాబ్లం ఎందుకంటే ఫేస్ కనపడదు. అవును. సో ఇలాంటి ఛాలెంజ్ మీరు ఎలా యాక్సెప్ట్ చేయగలిగారు? అన్న పర్లేదండి, నా ఫేస్ కనబడకుండా పర్లేదు, నేను చేస్తానని చెప్పాను. Okay. 1 year యాక్చువల్లీ 1 year ఆ స్టోరీ 1 year నుంచి ట్రై చేస్తే ఆ తర్వాత మళ్ళీ నాకు ఫస్ట్ స్టోరీ చెప్పారు సార్. Okay. తర్వాత కొంచెం 1 year గ్యాప్ వచ్చేసింది, Okay. మళ్ళీ నా దగ్గరికి వచ్చింది ఆ స్టోరీ, మీరే చేయండి మీరే చేస్తే బాగుంటదని. సో అందుకే Okay. తనకి థ్యాంక్స్ చెప్పాలి డైరెక్టర్ గారు. ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్, ఎంత ఇచ్చారు రెమ్యూనరేషన్? ఇచ్చారండి, మంచిగానే ఎంత? ఇచ్చారు. మంచిగా చెప్పకూడదు. ఎన్ని రోజులు షూట్ చేశారు మీరు? 1 week ఆర్ 4 days 7 days. అది ఎంత ఇచ్చారు? ఎక్కువ ఇచ్చారండి. చెప్పకూడదా సార్? ఓకే సార్. ఇక్కడ మనీ ఇస్ ఇంపార్టెంట్ కాదండి.
క్యారెక్టర్ అయితే న్యాయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారా మీరు? చేస్తున్నానండి. ఓకేనా? చేస్తున్నా. అంటే ప్రెసెంట్ హైదరాబాద్ లో సర్వే అవడానికి. ఓకే. దానికి ప్రాబ్లం లేదు. ఓకే, సూపర్. సార్కి ఉంది సార్. ఈ షూట్ మొత్తం కూడా ఒక విలేజ్ లో జరిగింది. రైట్. ఇప్పుడు చెప్పారు మీరు మీ సొంత విలేజ్ అని చెప్పి. అవును. అంటే ఇప్పుడు తక్కువలో తక్కువ మీరు ఒక 5 టీం ఉండుంటారు. లైక్ అంటే నా ఎస్టిమేషన్ డైరెక్టర్, కెమెరామెన్, లైటింగ్ ఖచ్చితంగా ఒకళ్ళు ఉండాలి. నెక్స్ట్ హీరోయిన్ ప్లస్ ఇంకొక 2 ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో. ఒక లవర్స్. రైట్. సో ఓవరాల్ ఒక 5-6 మెంబర్స్ కి మీరు అక్కడ ఆ కాంబినేషన్ ఎలా సెట్ చేశారు? అసలు ఆ విలేజ్ లో మీరు అక్కడ ఉండట్లేదు. ఎలా ఉన్నారు అక్కడ? ఆ ప్లేస్ అంతా నాకు తెలిసి ఇప్పుడు బెంగళూరు సిటీలో పెరిగొచ్చానని చెప్తాను. అవును. ఎలా పాసిబుల్? తను వచ్చేసి బెంగళూరు. సో నేను ఈ షూట్ కోసం అన్నట్టుగా నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ ఆ విలేజ్ కి పిలిపించాల్సి వచ్చింది తనని. సో తనని పిలిపించి ఖమ్మం డిస్ట్రిక్ట్ లో మన సిటీ అన్నాడు ఖమ్మం అనేది. సో పెద్ద సిటీ. సో అక్కడే ఒక హోటల్ తీసుకొని హోటల్లో ఉంచాను. ఓకే. సో దాని తర్వాత ఇక ఎవ్రీడే మేము షూట్ అనేది ఖమ్మం నుంచి అక్కడ విలేజ్ కి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. 20 కిలోమీటర్స్ అంటే 1 అవర్ జర్నీ. 40 అలా minutes ట్రావెల్ చేసేవాళ్ళం. సో మనకి ఇక ఇంకోటి ఏంటంటే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు నాకు. ఓకే, సో నాకు అక్కడ ఏమైనా ఎక్విప్మెంట్స్ కావాలనుకున్నా, లేదంటే ఏదైనా పర్మిషన్స్ కావాలనుకున్నా, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు తను మేకప్ అవ్వాలి, మేకప్ చేసుకోవాలి. సో అండ్ మేము చేసింది కూడా చాలా మిడ్ సమ్మర్లో చేసాము, అది మేలో. సో ఆ ఎండలలో సో ఎండలో చాలా కష్టపడి మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళేవాళ్ళం సెట్కి. సో 7 o'clockకి అలా వెళ్ళి ఒక 1 hour మేకప్కే చాలా టైం పడుతుంది తనకి. సో దాని తర్వాత మళ్ళీ మేము 1 o'clock లంచ్ టైం వరకు షూట్ చేసేవాళ్ళం. ఆఫ్టర్ లంచ్ మళ్ళీ ఒక 4 o'clock వరకు మేము రెస్ట్ తీసుకునేవాళ్ళం ఎండకు. సో రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ 4 o'clock నుంచి మళ్ళీ షూట్ స్టార్ట్ చేసేవాళ్ళం. సో దానివల్ల మాకు 7 days పట్టింది. లేదంటే ఎర్లీగా ఫినిష్ చేసేవాడిని. ఒకవేళ కంటిన్యూ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఎర్లీగా ఫినిష్ చేసేవాడిని. ఓకే. సో స్పెషల్గా మన విజయ్ సార్ వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రాజెక్ట్ కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పర్సనల్ గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నిజంగా నాకు హార్ట్ టచ్ అనిపించింది. ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ చాలా రేర్, చాలా అంటే చాలా రేర్. ఈ రోజుల్లో లేవు. ఈ రోజుల్లో మీరు ఆడియన్స్ ని ఆల్మోస్ట్ అది అప్లోడ్ చేసిన విత్ ఇన్ అవర్స్ లోనే మంచి రీచ్ వచ్చింది. ఖచ్చితంగా ఈ షార్ట్ ఫిల్మ్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. చూసిన తర్వాత ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరైతే మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి నాతిచిరామి అనే ఒక చేస్తున్నాను ప్రాజెక్ట్. సో ఆల్మోస్ట్ అది అయిపోయిన, షూట్ కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నది. ఓకే. నెక్స్ట్ అది పీజన్ క్రియేషన్స్ లో చేస్తున్నాను నేను అది. అండ్ నెక్స్ట్ ఇంకొక వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నా ఓటీటీ కోసం. అది వచ్చేసి మనం ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే జనని ఇప్పుడు మనం రిలీజ్ చేసామో ప్రొడ్యూమ్ ఎంటర్టైన్మెంట్స్, సో వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు దాన్ని కూడా. ఓకే, వాళ్ళు ప్రొడ్యూస్ చేసి మీ ఓటీటీ ప్లాట్ఫామ్ కి తీసుకెళ్తున్నారు. ఓకే, అంటే మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని ఓటీటీకి వెళ్తున్నారు. సక్సెస్ఫుల్ గా ఒక హార్డ్ వర్క్ తో కూడిన ఫస్ట్ స్టెప్ అయితే మీరు అయిపోతున్నారు. అంతే. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా లవ్ స్టోరీస్, ఈ కామెడీ ఇవి తీసేందంటే ఒక రికగ్నిషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు తీస్తారు అవి, కాకపోతే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తీయాలి. సో అది తీసేందంటే మన టాలెంట్ ఏందన్నది బయటకు రావాలి. నా టార్గెట్ వచ్చేసి బిగ్ స్క్రీన్ మూవీస్ తీయాలని. సో అదే ఏంటంటే ఫస్ట్ యూట్యూబ్, ఓటీటీ, తర్వాత బిగ్ స్క్రీన్ చేయాలన్నది స్టెప్ బై స్టెప్. ఆల్రెడీ నాకు బిగ్ స్క్రీన్ కూడా ఆఫర్ వచ్చింది, బట్ ఇక చేయనని చెప్పి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేనిది మనం టచ్ చేయకూడదు. సో నాకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నేను చేస్తాను అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే మనం చాలా మూవీస్ లో ఈ డెలివరీ సీన్లు చూస్తూనే ఉంటాం. అంటే వస్తారు, ఆమె గట్టిగా అరుస్తుంది, సో డాక్టర్లు వస్తారు తీస్తారు, లేదంటే ఈవెన్ బయట ఇలా జరిగినా సరే వాళ్ళు డైరెక్ట్ గా బేబీని చూపిస్తారు. రైట్. ఆ మధ్యలో ఒక ప్రాసెస్ ఉంటది, పేగు కట్ చేసే ప్రాసెస్ ని చాలా డీటెయిలింగ్ గా చూపించారు మీరు. అది అంటే ఏదో వాడారు, అది క్లియర్ గా మాకు అర్థమవుతుంది. నిజంగా పేగు తెచ్చి పెట్టడం అవ్వదు కాబట్టి అది ఎలా షూట్ చేయగలిగారు మీరు? అంటే దీన్ని కొంతమంది తక్కువ చేసి లైక్ ఎట్లా అంటే తల్లి పేగు అనేది మన ఫీమేల్స్ బాడీ లోపల ఉండే ఒక పార్ట్, దాన్ని మనం పబ్లిక్ లో చూపిస్తున్నాము, ఇది పేగులాగా మనం రిప్రజెంట్ చేస్తున్నాము. దీని మీద ఏమైనా కాంట్రవర్సీస్ వస్తాయి, లేదంటే దీన్ని ఎవరైనా అబ్జెక్షన్ పెడతారని మీకు అనిపించలేదా? లేదండి, అనిపించలేదు. ఎందుకంటే అక్కడ ఎవరైనా ఆ ఎమోషన్ కి కనెక్ట్ అవుతారు. ఓకే.
సో నేను అది చూసాను అంతే. ఓకే. అంతేగాని దీనివల్ల నాకు కాంట్రవర్సీ అవుతది. సో నన్ను క్వెషన్ చేస్తారని మాత్రం నేను ఆలోచించలేదు. ఓకే. ఎందుకంటే తన క్యారెక్టర్ అలాంటిది. ఒక ఓకే. పిచ్చి ఆమె క్యారెక్టర్. సో హ్మ్. ఏంటంటే ఇప్పుడు మనకి ఒక నార్మల్ ఆడవాళ్ళు డెలివరీ అయితే మనం అలా చూపించొచ్చు. కాకపోతే ఏంటంటే తనొక పిచ్చిదన్నట్టు. హ్మ్. సో తను ఎలా ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు డెలివరీ అయిపోయేసరికి మనకి చూపిస్తారు. ఆ హ్మ్. ప్రాసెస్ మీరన్నట్టుగా ఆ ప్రాసెస్ ఎవరు గూడా ఎవరు చూపించలేదు ఇప్పటి చూపించరు. వరకు. కానీ ఇప్పుడు తనొచ్చేసి ఎక్కడో ఊరవతల ఒక పాడుపడ్డ ఇంట్లో ఉంటది. హ్మ్. సో నేను ఒక మూవీని ఎలా చూస్తా అంటే లాజికల్‌గా చూస్తా. హ్మ్. నేను చూసేటప్పుడు ఒక మూవీని ఇది ఎలా పాసిబుల్? హ్మ్. హ్మ్. అసలకి ఇది ఎలా జరుగుద్ది? ఇది హ్మ్. ఇట్లా కాదు కదా! ఇది హ్మ్. ఇలాగా నేను చాలా టెక్నికల్‌గా అండ్ లాజికల్‌గా చూస్తుంటా. సో ఓకే. ఇప్పుడు నన్నెవరు అలా జడ్జ్ చేయొద్దు. హ్మ్. సో ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు తను ఇప్పుడు పిచ్చిది గదా! సో హ్మ్. ఇప్పుడు డెలివరీ అయింది. తనకసలకి ఆ బేబీ అసలకి ఆ పేగ్ ఎవరు కట్ చేశారు? అది ఇది అన్నట్టుగా క్వెషన్స్ రైజ్ చేస్తారు. హ్మ్. సో అలాంటిదేం లేకుండా నేనెలా చేశా అంటే నేనది క్లియర్‌గా చూపించడం జరిగింది దాంట్లో. సో తనకేం తెలీదు. తను హ్మ్. యాక్చువల్‌గా డెలివరీ పెయిన్స్ వస్తుంటాయి. తనకేం జరుగుతుందో కూడా తనకి తెలీదు. సో బాగా ఏడుస్తుంటది. ఏడుస్తున్న తర్వాత బేబీ పుడతది. బేబీ పుట్టిన అన్‌కాన్షియస్ అయిపోయి పడిపోద్ది. సో తను ఎప్పుడైతే లేసి చూస్తదో బేబీ కళ్ళ ముందు అలా ఉంటది. మొత్తం ఫుల్ బ్లడ్‌తో ఉంటది. చాలా హ్మ్. భయపడిపోద్ది. భయపడి దూరం జరుగుతుంటది. తను దూరం జరిగేటప్పుడు ఏందంటే ఆ అంబిలికల్ కార్డ్ ఏదైతే ఉన్నదో దాన్నేమంటారు బర్డ్ పేగ్. ఇంట్రెస్టింగ్. సో, హ్మ్. సో ఆ పేగ్ అనేది కట్ చేయకపోవటం వల్ల తను జరుగుతుంటే ఆ బేబీ గూడా జరుగుతూ వస్తుంటది. హ్మ్. సో తను ఆ టైంలో చాలా భయపడతది. హ్మ్. జనరల్‌గా మనం చూసినట్టయితే మతి స్థిమితం లేని వాళ్ళని మనం ఎక్కడైనా సపోజ్ కట్ చేస్తారు. కొంచెం నేను ఊర్లో చూసాను. హ్మ్. అలాంటోళ్ళని ఏంటంటే లోపల కట్టేయటం లాంటివి జరుగుతాయి. వాళ్ళు కట్టేసినప్పుడు ఏంటంటే దాన్ని దేనితో అయితే ఇప్పుడు తాడుతో కట్టేస్తారు. సో ఆ తాడుని తెంచుకోవడానికి చూస్తారు. ట్రై అవును. చేస్తుంటారు. హ్మ్. సో ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఆ బేబీకి తనకి మధ్యలో ఉన్న కనెక్షన్ ఏంటంటే ఆ పేగు. హ్మ్. సో దాన్ని కట్ చేయాలనుకుంటది తను. ఓకే. ఫస్టు ఇట్లా చేతులు లాగుతది. హ్మ్. కట్ అవ్వదు. ఇలా హ్మ్. పండ్లతో ఇట్లా నోటితో కట్ చేస్తది. కట్ అవ్వదు. సో ఇక అప్పుడు అటు ఇటు చూసి ఒక రాయి తీసుకొని కట్ చేస్తది. అవును. సో ఇక్కడ అందరికి డౌటొస్తది. అది చూసినప్పుడు కళ్ళల్లో నీళ్ళొచ్చేసింది నాకు. అది ఆ! సో ఎవరు ఏంటంటే చూయించలేదు ఇప్పుడు ఇప్పటి వరకు. ఒక లాజికల్ క్వెషన్ ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు మనకి హాస్పిటల్ అయితే ఇప్పుడు డెలివరీ అయిన వెంటనే డాక్టర్స్ మనకది కట్ చేసి వెంటనే క్లిప్ పెట్టేస్తారు. అవును. బ్లీడ్ అవ్వకుండా. క్లాంపేస్తారు. సో ఇక్కడేంటంటే ఇక్కడ ఒక చిన్న నేను ఒక ఎట్లా అంటే ఇక్కడ నేను యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఒక తాడుని దాన్ని నార్మల్‌గా ఇప్పుడు నైఫ్‌తో గాని ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్‌తో కట్ చేసినప్పుడు ఏందంటే చాలా నీట్‌గా రౌండ్‌గా కట్ అవుతది. అవును. అదే ఒక రాయి మీద రాయి పెట్టి కొడితే అది రప్చర్ ఇట్లా అయినట్టుంటది. రఫ్ అయిపోతది. ఇలా అతుక్కున్నట్టుంటది. అవును. అతుక్కుంటది. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే. ఓకే. ఇక్కడేందంటే మనకి హాస్పిటల్ క్లిప్ పెడతారు. బట్ హ్మ్. ఇక్కడ ఇలా కొట్టడం రాయితో కొట్టడం వల్ల ఏందంటే ఆ అది ఎడ్జెస్ అతుక్కుపోతాయి. అతుక్కుపోతది. సో ఆ కాన్సెప్ట్ నేనిక్కడ ఓకే. అప్లై చేశాను నేనది. సూపర్. సో సూపర్. దాన్ని అర్థం కావడం కోసం అన్నట్టుగా నేను దాంట్లో పేగు లాంటిది ఒకటి పైప్ తీసుకున్నాం. యాక్చువల్‌గా అది వాటర్ పైప్ అది. హ్మ్. 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 వాటర్ పైప్ తీసుకోవడం జరిగింది. అండ్ దాంట్లో ఆ పైప్ లోపట మొత్తం బ్లడ్ అనేది పోసి, సో దాంట్లో మనకి ఎండోస్కోప్ కెమెరా పెట్టాను నేనది. ఓకే. ఎస్పెషల్లీ ఈ సీన్ కోసం నేను ఆ కెమెరా కొన్నా. ఓకే. ఓకే. కొని దాంట్లో పెట్టా నేను. దాంట్లో పెట్టి నీట్‌గా అది అసలకి ఎలా మనకి తెలియాలి. హ్మ్. అది బ్లడ్ అనేది ఆ ఫ్లోటింగ్ ఎలా ఉన్నది దాంట్లో అనేది తెలియటం కోసం అప్పుడు ఎప్పుడైతే తను ఇలా రాయితో కొడతదో అప్పుడు ఆ పేగ్ అనేది ఇట్లా క్లోజ్ అవుతూ ఓపెన్ అవుతుంటది. హ్మ్. సో హ్మ్. ఫైనల్‌గా కట్ అయిపోయినప్పుడు ఇలా క్లోజ్ అయిపోతది. అలా చేయడం జరిగింది ఆ సీన్. సూపర్ సార్. అంటే ఈ మెసేజ్ అంతా బావుంది. దీంట్లో మళ్ళీ మీరు ఇంకొక స్టోరీ తీసుకొచ్చి పెట్టారు. ఇంకొక స్టోరీ. రైట్. ఏంటంటే ఒక లవ్ స్టోరీ పెట్టారు. దాంట్లో తను ప్రెగ్నెంట్ చేసి తర్వాత అబార్షన్ సీన్ ఒకటి పెట్టారు. రైట్. అది అది గూడా ఇప్పుడు ప్రెజెంట్ రొటీన్ జరుగుతుంది. అది నేను దీన్ని ఇంక్లూడ్ చేయడం ఎలా పాసిబుల్ అయిందనేది నా క్వెషన్. ఆ! ఆన్సర్ చెప్పండి. ఆహ్, నేను జాబ్ చేసే టైంలో మా ఆఫీస్ పక్కనే. హ్మ్. సో, ఒక డ్రైనేజ్ ఉంటుంది కాలువ. హ్మ్. సో, ఏందంటే మరి ఎవరు ఎలా చేశారో ఏంటో తెలీదు. హ్మ్. ఒక బేబీ ఆ వాటర్‌కి ఇటిచ్చేసి. దాంట్లో పడేశారు వాళ్ళు. పుట్టిన ఓకే. బేబీని పడేశారు. ఓకే. సో, తెలిసిన న్యూస్ ఏంటంటే ఇలాంటే అంటే ఇక లవర్స్ ఇలా తొందరపడటం వల్ల అలా జరిగుంటది. సో, ఆ బేబీని వాళ్ళు పడేశారు. సో, అలాంటి సీన్ నాకు గుర్తొచ్చింది. సో, అంటే ఇలా మీ రియల్ ఇలాంటి లైఫ్‌లో జరిగింది. రియల్ లైఫ్‌లో జరిగింది.
ఈ మొత్తం కూడా నేను రియల్ లైఫ్‌లో జరిగిన వాటినే నేను ఇన్‌స్పిరేషన్ తీసుకొని మూవీ తీయడం జరిగింది. ఓకే సార్. అయితే స్టార్టింగ్‌లో ఇద్దరు పేరెంట్స్ రైట్. ఒక క్వెషన్ సార్, ఇది మీరు చెప్పండి. తప్పుగా అనుకోవద్దు. నో. చెప్పండి. ఇలాంటి ఒక స్టోరీ మన ఇంట్లో చిన్న పిల్లలకి చెప్పం. చెప్పం. కానీ మీరు ఒక చిన్న పిల్లోడికి ఈ కథ మొత్తం చెప్పిస్తారు. ఓపెనింగ్ చూస్తే ఇద్దరు పేరెంట్స్, ఒక మన చైల్డ్ క్యారెక్టర్ ఒక అతను ఉంటారు. రైట్. అతనికి అసలు ఇలాంటి స్టోరీ చెప్పించాలంటే అది ఎవరు చెప్పరు. బేసిక్ ఇప్పుడు మనం హౌస్‌లో ఏదైనా చెప్పాలన్నా ఏదో కొత్తగా సినిమా స్టోరీలన్నా చెప్తాం గానీ, ఇలాంటి ఒక స్టోరీని చెప్పం. హ్మ్. అది ఎలా ప్రెజెంట్ చేశారు? రైట్. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి సార్ ఇవి. అవి యెస్. మీరు ఆలోచించలేదా? చేశాను. ఆ! అది ఎలా అంటే ఇప్పుడు తనకి యాక్చువల్‌గా కథలు చెప్పడం రాదు. హ్మ్. వాళ్ళ వైఫ్ ఏవండీ బాబుకి ఒక కథ చెప్పండి అనేసరికి నాకు కథలు రావు అది ఇది అంటాడు. సో, హ్మ్. అప్పుడు అతను ఏం చేస్తాడు అందరికి తెలిసిన కథే. అనగనగా ఒక రాజు, రాజుకి ఏడుగురు కొడుకులు స్టార్ట్ చేస్తాడు. హ్మ్. అప్పటికి ఆ బాబు వాళ్ళ మదర్ చెప్పుంటారు. హ్మ్. సో, ఆల్రెడీ మమ్మీ చెప్పి నాకు ఇంకోటి కావాలంటాడు. తనకేం కథలు రావు. సో, అప్పుడు అంటాడు ఇప్పుడు మనకి చిట్టి చిలకమ్మ అనేది యాక్చువల్‌గా అది ఒక అవును. రైమ్ సార్. రైమ్స్. ఆ! సో, దాన్నేం చేస్తాడు ఒక స్టోరీ లాగా చెప్తాడు. బాబు కనిపెట్టేస్తాడు. హ్మ్. ఇది దీన్ని ఇట్లా చెప్తున్న స్టోరీ కాదు కదా! అన్నట్టుగా క్వెషన్ చేస్తాడు. హ్మ్. సో, అప్పుడు నాకు లేదు నాకు కొత్తది కావాలి. ఎవరికీ తెలియంది హ్మ్. నాకు కావాలి హ్మ్. అన్నట్టుగా అడుగుతుంటాడు. సో, అడుగుతున్నప్పుడు తను ఇక చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సో, తనకి తెలిసిన స్టోరీ తన స్టోరీయే స్టార్ట్ చేసి చెప్తాడు. బట్ ఏంటంటే ఇక్కడ లాస్ట్‌లో నేనది ఆ బాబుకి తెలియనివ్వలేదు. హ్మ్. ఇప్పుడు మా డ్యాడీ ఒక అంటే మా నాయనమ్మ అవును. ఒక మతి స్థిమితం లేని ఆమె. అవును. అండ్ మా డ్యాడీ ఆమె కొడుకన్నట్టుగా నేను రివీల్ చేయలేదు. ఎందుకంటే పిల్లలకి తెలిస్తే ఏందంటే అది బావుండదది. అవును. సో, అది తెలియనివ్వలేదు. ఆ బాబుకి దాన్నొక స్టోరీ లాగానే చెప్పిన. కాకపోతే హస్బెండ్ అండ్ వైఫ్‌కి మాత్రం తన వైఫ్‌కి గూడా యాక్చువల్‌గా తెలీదు. లాస్ట్‌లో. హ్మ్. లాస్ట్‌లో తనకి తెలుస్తది. హ్మ్. అంటే వీళ్ళ లైఫ్‌ని అతను చెప్తున్నాడు. హ్మ్. ఆర్ఫనేజ్ హోమ్‌లో వాళ్ళు పరిచయమైనప్పుడు హ్మ్. సో, తనను చిన్నప్పటి నుంచి కూడా ఆ పాప చాలా కేర్‌ఫుల్‌గా చూసుకునేది. హ్మ్. సో, తను ఎప్పుడైతే పరిచయమైందో అప్పటినుంచి తను ఏడవటం కూడా ఆపేస్తాడు. హ్మ్. సో, అలా తీసుకొని డిజైన్ చేయడం జరిగింది. సూపర్ సార్. సూపర్. థాంక్ చాలా యూ. అంటే చాలా బా నచ్చింది. అయితే దీంట్లో ఒక చిన్న బాబు చేశాడు గదా! అవునండి. ఆ బాబుని ఒకసారి పిలుద్దాం ఇప్పుడు. ఓకేనా? ఓకే. ఆ! ఆ! హాయ్. హాయ్. ఏం పేరు నీ పేరు? అక్షిత్ జోయల్. అక్షిత్ జోయల్. యాహ్! సార్ ఇతన్ని ఎలా కాస్టింగ్ చేసుకున్నారు మీరు? అంటే ఆహ్, ఏదైతే ఆ చైల్డ్ క్యారెక్టర్ ఉందో హ్మ్. ఇతన్ని అసలు ఎక్కడ పట్టుకున్నారు? హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సరా? లేకపోతే ఏంది అసలు ఇతని స్టోరీ ఏంది? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈయన్ని? సో, ఇక్కడ సీక్రెట్ ఏంటంటే ఇన్‌ఫ్లుయెన్సర్ గాదు, ఎవరు కాదు. హ్మ్. తను మా బాబు. మీ అబ్బాయా? రైట్. సీరియస్‌లీ? యెస్. ఆ! నేను ఇందాక మీతో పాటొస్తే హ్మ్. నార్మల్‌గా తీసుకొచ్చుంటారు. వచ్చినప్పుడు నేను తనతో మాట్లాడాను. ఓకే. సార్ నీకెలా తెలుసు అని చెప్పని అడిగా. హ్మ్. అన్న ఈ షార్ట్ ఫిల్మ్‌లో చేసింది నేనే అన్నాడు. ఆ! ఆ హెయిర్ స్టైల్‌కి దానికి అసలు మ్యాచ్ లేదు. రైట్. అసలు రైట్. సింక్ లేదు. అవును. కానీ ఈ విషయం నాకు చెప్పలేదు. సో, డైరెక్టర్ చెప్పంది ఏది రివీల్ చేయరు గదా! ఆర్టిస్ట్‌లు. అంటే అప్పుడే నేర్పించేస్తున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన సీక్రెట్స్ ఎలా దాచిపెట్టి ఉంచాలి అని. హీరోని ఆఫ్‌కోర్స్. చేద్దామనా? ఆ! ఉంది. ప్లాన్ ఉంది. ఇండస్ట్రీకి లాంచ్ చేద్దాం. ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేద్దాం అన్నట్టుగా. బాగున్నాడు క్యూట్‌గా. ఆ! ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు? రామ్ చరణ్. అబ్బా! డాన్స్ చేస్తావా రామ్ చరణ్ లాగా? ఎయవా? డాన్స్ రాదు. నేర్చుకుంటున్నావా? ఆ! ఓకే. బాగున్నాడు సార్ క్యూట్‌గా. కాదు ఇప్పుడు నీకో స్టోరీ చెప్పారు. హ్మ్. నువ్వు మీ డ్యాడీని అడగలేదా? డ్యాడీ నువ్వే చేయొచ్చు కదా! మా ఫాదర్ క్యారెక్టర్ మరి వేరే ఎవరినో తీసుకొచ్చి పెట్టావని అడగొచ్చు కదా నువ్వు? ఫస్ట్ మా డ్యాడీ చేసాడు. ఆ! దాని తర్వాత రీటేక్స్ వల్ల వేరే అతను చేపిచ్చాడు. ఒకసారి మైక్ మీ డ్యాడీకి ఇవ్వు. కాదు ఏంటి ఫస్ట్ మీరు చేసారా క్యారెక్టర్ అది ఫాదర్ క్యారెక్టర్? ఆ! యాక్చువల్‌గా ఇక్కడ ఏం జరిగిందంటే సో, క్యారెక్టర్ చేయడం జరిగిందది. ఓకే. బట్ ఎవరైతే నా సపోర్టింగ్ రోల్‌కి తీసుకున్నానో హ్మ్. బట్ నేను కొంచెం అక్కడ నేను ఎక్స్‌పెక్ట్ చేసింది వేరు, అక్కడ జరిగింది వేరు. హ్మ్. సో, దానివల్ల మాకు డీటెయిలింగ్ కావాలి. ఏమి హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేసారు? ఏమి అవుట్‌పుట్ రాలేదు హ్మ్. మీకు? యాక్చువల్‌గా నేనక్కడ ఆర్టిస్ట్‌ని ఇలా ఉండాలి ఈ స్పెసిఫికేషన్స్ అన్నట్టుగా నేను అనుకున్నాను. హ్మ్. బట్ ఏంటంటే నాకు ఫోటో ఒకటొచ్చింది. హ్మ్. పంపించడం జరిగింది. ఓకే. బట్ ఆర్టిస్ట్ మాత్రం నీ ఆ ఫోటోలో ఉన్నట్టుగా ఈ రోజుల్లో చాలా మంది కాస్టింగ్‌కి ఫోటోస్ పంపించినప్పుడు గూడా ఏదైనా హ్మ్. ఒక కాస్టింగ్ కాల్‌కి ఫోటోస్ పంపిస్తే మంచిగా రెమ్నీలు కొట్టి ఫిల్టర్‌లేసి పంపిస్తున్నారు. తీరా అక్కడికెళ్లి చూస్తే గుర్తుపట్టలేని విధంగా ఉంటున్నారు. రైట్. ఓకే. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మంచి పాయింట్ చెప్పారు.
అవును. సీరియస్లీ చాలా మంది ఏంటంటే ఆడిషన్ కి వెళ్తారు కానీ సెలెక్ట్ అవ్వరు. ఇదే రీజన్. అవును. సో, ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నేను ప్రెజెంట్ ఇప్పుడు 'నాతిచిరామి' ఇప్పుడు నా సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి 'నాతిచిరామి' ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది. సో, దాని కాస్టింగ్ కూడా నేను చేసినప్పుడు అలానే జరిగింది. నాకేంటంటే చాలా మంది వచ్చారు. ఫోటోస్ పంపిస్తున్నారు. బట్ ఏందంటే ఫిల్టర్స్ యూజ్ చేస్తున్నారు. ఓకే. ఆ! సో, ఏందంటే అందుకే నేను డైరెక్ట్‌గా నేను ఆఫీస్‌కి పిలిపించి నేను చేయడం జరిగింది. ఓకే. డైరెక్ట్ వాళ్ళని చూసి అసలు హ్మ్. వాళ్ళ స్కిల్స్ ఏంటి అసలకి అన్నది చూడటం జరిగింది. ఒకటైతే రివీల్ చేద్దాం సార్. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ 'నాతిచరామి' అనే దాంట్లో చేసింది నేనే. ఫస్ట్ లేదు, మీరు 'నాతిచరామి' గురించి మాట్లాడినప్పుడల్లా నా ఫేస్‌లో పిచ్చి పిచ్చి ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ వస్తున్నాయి. నేను కవర్ చేయలేకపోతున్నాను. ఓకే. అంటే యాక్షన్‌కి, కట్‌కి మధ్యలో యాక్షన్ చేయగలనేమో గానీ ఇప్పుడు నా వల్ల కావట్లేదు. ఇది మాట్లాడదాం దీని గురించి ఖచ్చితంగా. ఓకే. కాదు, అసలు నన్ను మీరు ఎలా తీసుకున్నారు? అప్పుడంటే షూట్ ఏదో హడావిడిగా 2 డేస్, 3 డేస్ చేసాం మనం. హ్మ్. మీరు నన్ను డైరెక్ట్ చూడలే. ఏ ఫోటోలు వచ్చినాయో కూడా నాకు తెలీదు లిటరల్లీ. హ్మ్. ఎలా సెలెక్ట్ చేశారు నన్ను? పీజన్ క్రియేషన్స్ హ్మ్. ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు. అవును. సో శ్రీనివాస్ సార్. సో, యాక్చువల్‌గా నేనేంటంటే నాకు పోస్ట్ ప్రొడక్షన్‌కి నాకు చాలా ప్రాబ్లమ్ అయిపోయింది. హ్మ్. నాకు ఎవరు సపోర్ట్ లేదు, ఏం లేదు. నేను అప్పులు చేసుకొని పెట్టాల్సొచ్చింది. హ్మ్. ఎస్పెషల్లీ చెప్పాలంటే మా మా ఓకే. ఇంటి ఓనర్స్. ఓకే. యాక్చువల్‌గా వాళ్ళకి నేను చాలా మంత్స్ రెంట్ ఇవ్వాలి. హ్మ్. రెంట్ ఇవ్వకపోగా మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచే నేను అమౌంట్ అప్పు తీసుకున్నాను. అబ్బా! చాలా ఓకే. మంచోళ్ళు. సో, వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నాకు. అండ్ మా అక్క వాళ్ళు, ఓకే. గాని వాళ్ళు చాలా మంది నాకు సపోర్ట్ ఫ్రెండ్స్ నుంచి గాని కొంచెం హ్మ్. అంతో ఇంతో సపోర్ట్ జరిగింది. అండ్ ఎస్పెషల్లీ మా ఎడిటర్ హ్మ్. హరీష్ నూకల్. ఓకే. సో, తను కూడా చాలా హెల్ప్ చేశారు నాకు. సో, దీనికి చాలా మంది చేశారండి. జర్నీకి నేను ఎంత స్ట్రగుల్స్ అవ్వనో నాకు తెలుసు. హ్మ్. బట్ వాళ్ళు తక్కువ అమౌంట్ కొంతమంది తీసుకున్న వాళ్ళున్నారు. కొంతమంది తీసుకోకుండా చేశారు. హ్మ్. చాలా సపోర్ట్ చేశారు నాకు. సో, ఫైనల్లీ అవుట్‌పుట్ వచ్చింది. సో, నాకేంటంటే నేను ఫిల్మ్ గ్రూప్స్‌లలో పెట్టేవాడిని. సో, హ్మ్. ఇది నాకు ఉన్నది కొంచెం ఎవరైనా తెలిసిన వాళ్ళున్నారా? లేదంటే కొంచెం తక్కువకి చేసేవాళ్ళున్నారా? అన్నట్టుగా నేను పెట్టడం జరుగుతుంది. హ్మ్. సో, పెట్టినప్పుడు ఈ పీజన్ క్రియేషన్స్ నుండి మన శ్రీనివాస్ గారు ఆ మెసేజ్ చూసి నన్ను కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయ్యి అసలు ఏంటి అన్నది కనుక్కొని, సో, తను జర్నీని చూసారు. జర్నీని చూసి నెక్స్ట్ మనకి 'నాతిచరామి' అనేది మనం తీద్దాము అన్నట్టుగా ఆ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసాం మేము. సో, సూపర్. అతనే మిమ్మల్ని రిఫర్ చేసాడు. అవును. సార్ నాకు ఫోను చేశారు. హ్మ్. స్టోరీ లైన్ చెప్పారు. ఫోటోస్ పంపించమన్నారు. హ్మ్. అది నేను ఫిల్టర్ ఏం పంపించలేదు గానీ హ్మ్. హ్మ్. చూసాను. పంపించాను. అవును. అది మ్యాచ్ అయిందా నాకు డౌట్. ఆ! రైట్. నేను చూడగానే ఓకే. ఈ క్యాండిడేట్ చేయగలడు అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకొచ్చింది. హ్మ్. సో, దానివల్లనే నేను మిమ్మల్ని తీసుకోవడం జరిగింది. లేదు అంటే మాత్రం అసలు నేనేందంటే కాంప్రమైజ్ అవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అవును. క్యారెక్టర్ ఏందంటే కాంప్రమైజ్ అవ్వను. హ్మ్. నేను సరేలే, ఓకేలే, ఇది నాకు నచ్చదు నాకు. హ్మ్. నా విజన్ ఏదైతే ఉన్నదో హ్మ్. అదొచ్చేంత వరకు నేను కష్టపడతా. హ్మ్. హ్మ్. అట్‌లీస్ట్ దాన్ని మ్యాచ్ చేయటానికైనా కష్టపడతా. అది నాకు తెలుసు. ఎందుకంటే 'నాతిచరామి' వన్ డే షూట్ అని పిలిపిచ్చారు. 3 రోజులు సావగొట్టారనమాట. సో, అది నాకు పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయింది. ఆ! వన్ డే షూట్ అని చెప్పి 3 రోజులు. హ్మ్. చెప్పండి. ఓకే. దాని గురించి మనం తర్వాత మాట్లాడతాం. ఆ! ఆ! నా సక్సెస్‌లో మాట్లాడతాం. షూర్ ఖచ్చితంగా. డెఫినైట్‌లీ. అయితే ఇప్పుడు హ్మ్. జర్నీ కంప్లీట్ అయిపోయింది. రైట్. నెక్స్ట్ మనది 'నాతిచరామి' కూడా వీలైనంత ఫాస్ట్‌గా వచ్చేసిద్ది. వచ్చేస్తుంది. ఇప్పుడు ఓటీటీకి సంబంధించి మీరు ఒకటి చేస్తున్నారు కదా! వెబ్ సీరీస్ చేస్తున్నాను. మీ సక్సెస్ అనేది స్టార్ట్ అయింది. ఒక స్టెప్ ముందుకెళ్లారు. నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, మీకు సంబంధించిన వాళ్ళు కొంతమందితో నేను మాట్లాడాను. అంటే నేను ఇంటర్వ్యూ చేశానంటే ఏదో పిలిచి చేసేసి ఆహ్, జస్ట్ ప్రమోషన్ అని కాదు. మీ గురించి నేను ఖచ్చితంగా మంచి మాట్లాడతా, చెడు మాట్లాడతా. చెడని నేను చెప్పను కానీ, హ్మ్. ఇప్పుడు మన అక్షిత్ రైట్. వాళ్ళ మదర్ హ్మ్. మీతో లేరు అని నాకు తెలిసింది. ఆ రీజన్ చెప్పాలి. మాది లవ్ కమ్ అండ్ అరేంజ్డ్. లవ్ మ్యారేజ్ మీది. ఓకే. లవ్ మ్యారేజ్ అంటే మీ ప్యాషన్ గోల్ ముందే తెలిసుంటదా మీకు? తెలుసు. ఓకే. సో చెప్పండి. సో, ఏంటంటే నేను 2012 హ్మ్. సో, డైరెక్షన్ అండ్ రైట్ కోర్స్ చేశాను. ఓహ్! సూపర్. కోర్స్ హ్మ్. కంప్లీట్ చేశారు. చేశాను. సూపర్. చేసిన తర్వాత ఆ టైంలోనే వెంటనే నాకు ఆఫర్స్ కూడా చాలా వచ్చాయి. హ్మ్. సో, ఏడీగా కూడా జాయిన్ అయ్యాను. హ్మ్. ఒక 1 మంత్, ఒక హ్మ్. 20 డేస్ అలా షూట్‌కి కూడా వెళ్ళడం జరిగింది. హ్మ్. ఆ టైంలోనే తను వాళ్ళ ఇంట్లో ప్రపోజల్ పెట్టింది. సో, నేను ఇట్లా విజయ్‌ని లవ్ చేస్తున్నాను అన్నట్టుగా. హ్మ్. వాళ్ళు మా ఇంటి పైనే ఉంటారు వాళ్ళు. మేమంతా ఇప్పుడు
మా నాకు చిన్నప్పుడే మా పేరెంట్స్ చనిపోయారు. ఓకే. ఓకే. సో, నేను పెరగటం నా స్కూలింగ్ అండ్ కాలేజ్ మొత్తం కూడా మా పెద్దన్నయ్య దగ్గరే ఉండి చేశాను నేను. మా హుహు. పెద్దన్నయ్య నన్ను చూసుకున్నాడు. సో, సూపర్. అలా. సో, ఏందంటే అన్నయ్య గౌట్ ఎంప్లాయ్. హ్మ్. సో, వాళ్ళ మదర్ గౌట్ ఎంప్లాయ్. సో, హ్మ్. మాకేంటంటే గచ్చిబౌలి జీపీఆర్ఏ క్వార్టర్స్. నా చైల్డ్‌హుడ్ మొత్తం అక్కడే జరిగిపోయింది. సో, అక్కడ మా ఇంటి పైన అలా కలిసి ఆడుకునేవాళ్ళం. అలా వాళ్ళ మదర్‌కి గూడా తెలుసు. హ్మ్. సో, వాళ్ళు అన్నప్పుడు ఇట్లా జరిగింది. ఇట్లా ఇండస్ట్రీ అయితే మాత్రం నేను మా కూతుర్నివ్వను. హ్మ్. ఏదైనా జాబ్ చేసుకుంటే ఇస్తా అని చెప్పినప్పుడు, సో, నేను ఈ ఇండస్ట్రీని మళ్ళీ వదిలేసి నేను జాబ్ చేసుకోవడం జరిగింది. హ్మ్. సో, ఇక ఆఫ్టర్ సెపరేషన్ హ్మ్. మళ్ళీ నా ప్యాషన్ నేనెందుకు వదులుకోవాలి? ఎవరి హ్మ్. కోసమో నేనెందుకు వదులుకోవాలన్న ఉద్దేశంతో మళ్ళీ నేను హ్మ్. గెట్ బ్యాక్ టు మై వర్క్. అంటే మీరు అంటే ఈ సినిమా ఫీల్డ్‌లో ఎక్కడ మీ కెరీర్ నాశనం చేసుకుంటారని చెప్పి వాళ్ళు మీకు మంచే చెప్పారు. హ్మ్. కానీ ఈరోజు మీరు ఒక సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకొని అంటే ఏదైతే 'జనని' ఉందో, 'జనని' ద్వారా మీరు ఒక ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌కి ఛాన్స్ తీసుకున్నారు. అండ్ శ్రీనివాస్ దగ్గర నుంచి 'నాట్యరామి'కి కూడా మీరు 'జననిని' చూపించే తీసుకున్నారు. సో 'జనని' ఈస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ మీరు సక్సెస్ వైపు వెళ్తున్నారు. మీకు మరి మేడం దగ్గర నుంచి కాల్ ఏం రాలేదా? నో. చూసారండి ఆమె చూసుంటారా? డోంట్ నో. తెలీదు. ఎన్ని రోజులయింది సార్? 5 ఇయర్స్. 5 ఇయర్స్. ఒక్కళ్ళే బాబు మీతోనే ఉంటున్నారు. ఒకసారి నేను బాబుతో మాట్లాడాలనుకుంటున్నాను. బేసిక్‌గా అంటే ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 12. 12 ఇయర్స్ అంటే 7 ఇయర్స్. హ్మ్. మేబీ నువ్వు ఇప్పుడు థర్డ్ క్లాస్ చదువుతుంటావు. మీ మమ్మీని సెకండ్ క్లాస్. సెకండ్. ఓకే. సెకండ్ క్లాస్ అప్పుడు. అందరూ చిన్న పిల్లలు వాళ్ళ అమ్మ అంటేనే ఎక్కువ ఇష్టపడతారు. హ్మ్. వాళ్ళ అమ్మతోనే ఉంటారు. నువ్వెందుకు మీ మమ్మీ ఎళ్ళిపోకుండా మీ డ్యాడీతో ఉన్నావు? అంటే మా మమ్మీ మీ డ్యాడీతోటి నువ్వు నాకొద్దు అని చెప్పింది. వద్దని చెప్పేసారు. హ్మ్. ఆ! ఓకే. ఎలా చూసుకున్నారు మీ డ్యాడీ నిన్ను? బాగా చూసుకుంది. నేను అడిగానని కాదు. ఆ! మీ డ్యాడీ మీద నువ్వేమన్నా చాడీలు చెప్పాలన్నా ఇప్పుడే చెప్పు. మీ డ్యాడీని తెలుసుకుంటారు. సీరియస్‌లీ ఏం చెప్పు ఎలా చూసుకుంటున్నారు? బాగా చూసుకుంటుంది. బాగా చూసుకుంటున్నారా? హ్మ్. అంటే సార్ చిన్న పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టం సార్. చాలా అంటే చాలా కష్టం. నాది స్కూలింగ్ టైమ్‌లో మార్నింగ్ లేచి వాళ్ళకి టిఫిన్స్ పెట్టి, క్యారేజ్‌లు పెట్టి, మళ్ళీ స్కూల్ నుంచి తీసుకొచ్చి, మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్స్‌కి పంపించి తీసుకురావడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఇది. లేడీస్ మాత్రమే హ్యాండిల్ చేయగలరు. మీరు ఓ పక్కన ఇంత మెంటల్ స్ట్రెస్ పెట్టుకొని మీరు ఎలా పీస్‌ఫుల్‌గా రైట్ చేయగలుగుతున్నారు? ఎలా రాయగలుగుతున్నారు? ఎలా చేయగలుగుతున్నారు? మీరు అక్కడ షూట్స్‌కి తీసుకెళ్ళిపోయారా? తను రాలేదా? లేదు. మా షూట్ ఉన్నప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఓకే. అన్నయ్య వాళ్ళు కూడా పిల్లల్ని బాగా చూసుకుంటారు. చూసుకుంటారు. అన్నయ్య వాళ్ళు సూపర్. కూడా ఇప్పుడు ఉన్నారన్న ధైర్యంతోటే నేను ఇంత చేయగలుగుతున్నా. నిజంగా మీ అన్నయ్య గారికి లిటరల్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ముగ్గురు అన్నయ్యలు, హ్మ్. ముగ్గురు అక్కలు, చాలా పెద్ద ఫ్యామిలీ. లాస్ట్ మీరే అయితే. నేనే లాస్ట్. సో ఖచ్చితంగా మీరు ఒక మంచి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అవుతారని 100% నాకైతే ట్రస్ట్ ఉంది. నీ యాంబిషన్ ఏంటి అసల? నీ గోల్ ఏంటి? ఏమన్నా ఉందా? గోల్ అని ఏమైనా సెపరేట్ పెట్టుకున్నావా? గోలా? గోల్. అంటే నేను ఫ్యూచర్‌లో ఇలా ఉండాలనుకుంటున్నాను. యాక్టర్. యాక్టర్ అవ్వాలి. ఆ! హీరోనా? యాక్టరా? హీరో. హీరో. ఖచ్చితంగా హీరో అవ్వాల్సింది. హ్మ్. మీ ఇంట్లోనే డైరెక్టర్ ఉన్నారు. ఆయనే నిన్ను హీరోని చేస్తారులే గానీ దాంట్లో డౌట్ లేదు. సూపర్. ఒకసారి మీ డ్యాడీకి. సో మీరు కంప్లీట్ డైరెక్షనేనా? యాక్టింగ్ సైడ్ ఏమన్నా ఎళ్తారా? యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఏం లేదు. సో ఓకే. చెప్పలేం. చెప్పలేం. నేను ఎందుకు అడిగానంటే హూ నోస్. ఈ 'జననీలో' ఫస్ట్ ఫాదర్ క్యారెక్టర్ మీరే చేశారు. ఏదో రీటేక్స్ అని చెప్పని అన్నారు. అందుకని అడుగుతున్నాను. అవును. సో చేద్దాం అనుకున్నా. హ్మ్. చేశాను. బట్ ఇక నాకే వద్దు. ఇప్పుడు వద్దు. నెక్స్ట్ టైమ్ ప్లాన్ చాలా చేద్దాం. గ్రేట్ సార్ మీరు. దేనికంటున్నానంటే మీరు చేసింది మీకు నచ్చలేదని మిమ్మల్ని మీరు యాక్టింగ్ సైడ్ రిజెక్ట్ చేసుకొని వేరే ఒకళ్ళని రీప్లేస్ చేశారంటే ఆ యాక్సెప్టెన్సీ చాలా తక్కువ మందిలో ఉంటుంది. చెప్పాను కదా! నాకు పర్ఫెక్షన్ ఇంపార్టెంట్ నాకు. ఓకే. నేనే చేయాలి. హ్మ్. నాకు రాకపోయినా నేనే చేయాలి. నాకది నచ్చదు నాకు. సూపర్. అంటే ఇప్పుడు నేను డైరెక్టర్‌ని కాబట్టి నేనే అక్కడ ఆ క్రెడిట్ నాకు రావాలన్నట్టుగా నేను చూసుకోను. ఓకే. అది. మేడం అంటే ఒక మంచి రోల్ చేశారు. థ్యాంక్ యూ. బావుంది. మరేంటి నెక్స్ట్ సినిమాల్లో పెట్టుకుంటారా? లేదా మిమ్మల్ని అడిగారా? మేమేం అడగలేదండి. అయ్యో! అడగాలి గదా! చేస్తే నెక్స్ట్ ఆపర్చునిటీస్ అడుగుతాం గదా! మనం అడగకూడదు, వాళ్ళే ఇవ్వాలి. ఓహ్! అంటే మీ పెర్ఫార్మన్స్ చూసి వాళ్ళందరూ వాళ్ళు ఇవ్వాలి. ఇవ్వాలి. కాన్ఫిడెన్స్. ఇస్తున్నారా సార్ మరి? డెఫినెట్‌లీ. షూర్. సూపర్ సార్. సూపర్. మేడం అయితే ఆ! ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో అవునండి. ఆన్ స్క్రీన్ చాలా బావుంది. థ్యాంక్ యూ. ఆఫ్ స్క్రీన్‌లో ఎలా ఉంది మీకు? ఆ ఎక్స్‌పీరియన్స్ ఏంది? చాలా కష్టం అనిపిచ్చింది. నాకు కష్టమని ఒక వర్డ్‌లో మీరు ఇవ్వద్దు. నాకు ఖచ్చితంగా ఒక డిస్క్రిప్షన్ కావాలి దానికి. డే అసలు ఒక డే ఎలా అంటే ఆ శారీలోనే
ఇప్పుడు సపోజ్ మీరు లంచ్ బ్రేక్ లో అయినా సరే కాస్ట్యూమ్ చేంజ్ చేసుకునేంత లేదు అక్కడ. లేదు చెప్తాను చూడండి. ఆ, ఫుల్ బ్లాక్ మేకప్, టాన్ మేకప్, ఎండ ఉంది ఎక్కువ, స్లిప్పర్స్ లేవు, ఉమ్, ఆ పొలాల్లో నడవాలి, ఉమ్, ఆ మేకప్ ఇరిటేట్ వచ్చేస్తుంటది. ఎంత మేకప్ అంటే ఫుల్ బ్లాక్ మేకప్, ఉమ్, ఫుల్ హెవీ వేపించేశారు. ఉమ్, చెయ్యికి, నెక్ కి, ఉమ్, మళ్ళీ కాళ్ళకి కూడా కొంచెం వేపించారు. కాళ్ళు ఉమ్. కూడా వేపించారు, శారీ కనిపిస్తుంది అని కాళ్ళు కూడా ఫుల్ బాడీ బ్లాక్ మేకప్. మీరు చూసింటారు కదా. అవునవును, ఉన్నాయి లెగ్ షాట్స్ ఉన్నాయి, చూసాను నేను. ఫుల్ బ్లాక్ మేకప్. సార్ ఎందుకు సార్ ఇంత బ్లాక్ అంటే, అది న్యాచురల్ గా రావాలి ఐశ్వర్య, ఉమ్, చెయ్యండి మీరు, మంచిగా ఉంది ఈ ప్రాజెక్ట్, చాలా మంచి, అంటే రెస్పాన్స్ కూడా అలాగే వస్తుంది. ఐ వెరీ హ్యాపీ. సూపర్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. సూపర్ సూపర్ మేడం. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ థియేటర్స్ లో చేస్తారు, ప్రీవియస్ ఏం చేశారు మూవీస్ మీరు? చాలా ప్రాజెక్ట్స్ చేశానండి, బట్ రిలీజ్ అవ్వలే, పేర్లు Okay, వద్దులేండి. అంటే మెయిన్ లీడ్ యాక్టర్ ఒక మూవీ రిలీజ్ అయింది, షికండి అని ఒక సినిమా రిలీజ్, అది ప్లాస్టిక్ కవరెన్స్ గురించి చేశారు. ఓకే, రిలీజ్ అయింది ఆ సినిమా, అంటే చిత్తూరు వాళ్ళది అది. మెయిన్ లీడ్ హీరోయినా లీడ్ లేకపోతే లీడ్ రోల్ చేశారా? సూపర్. అంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నెగటివ్ రోల్స్ చేశాను. రిలీజ్ అవుతే అవ్వాలి అని ప్రమోషన్ జరుగుతున్నాయి. ప్రతి మనిషికి స్వార్థం ఒకటి, ఈగో ఒకటి, నెక్స్ట్ కొంతమందికి పొగరు, తల పొగరు అంటారు, ఇలాంటి కొన్ని ఉంటాయి, ప్రతి మనిషిలో ఉంటాయి, మీలో ఉంటే నాలో ఉంటాయి. ఒక థియేటర్ ఆర్టిస్ట్ అండి మీరు యూట్యూబ్ కి ఎలా ఓకే చేశారు? ఇది నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను సీరియస్లీ, బట్ ఆ కన్విన్సింగ్ ఎలా కన్విన్స్ చేశారని మీరు ఎలా చేశారు యూట్యూబ్? ఏదైతే ఏంటండి, యాక్టింగే కదా. లేదు మేడం, ఈ మాట అనొద్దు మీరు. ఎందుకు అనకూడదండి? నేను ఒక ప్రాజెక్ట్ చేద్దామని చెప్పి నేను ఆడిషన్ పెట్టినప్పుడు చాలా మంది వచ్చారు. ఓకే, నేను థియేటర్ కి అయితేనే చేస్తాను, నేను ఓటీటీకి అయితే చేస్తాను, యూట్యూబ్ కి చేయనని చెప్పి 10 మంది రిజెక్ట్ చేశారు. నేను అలా చేయనండి. చాలా మంది ఉన్నారు. యాక్టింగ్ అనేది నా ఫ్యాషన్, అందుకే చేస్తున్నా నేను. ఏదైతే ఏంటి, యూట్యూబ్ అయితే ఏంటి, థియేటర్ అయితే ఏంటి, మనం యాక్టింగ్ చేసేకి వచ్చాం ఇక్కడ. ఓకే, సో ఏదైతే నాకేం problem లేదు. ఎవరైతే ఉన్నారో ఈ వీడియో మీరు చూస్తే కనుక, అంటే మీ పర్సనల్ కి మీ పర్సనాలిటీకి మీకు అర్థమైపోయింది, వీడు ఖచ్చితంగా నన్నే అంటున్నాడు, ఈ రఘురామ్ ఓలేటి అనేవాడు నా గురించి మాట్లాడుతున్నాడు అని మీకు ఖచ్చితంగా అర్థమైంది. చూసి నేర్చుకోండి. ఎవరైతే నేను ఓటీటీనే చేస్తాను, థియేటర్ చేస్తాను, యూట్యూబ్ నేను చేయనని చెప్పి కూర్చున్నట్టే ఉంటది. కొంచెం కన్విన్స్ అయ్యే మెంటాలిటీ ఉంటే కొంచెం పైకి వస్తారు. చెప్పండి, మీరు చెప్పండి. లేదా చాలా ప్రెజర్ నాకు, అది ఎలా అంటే ఒక అప్కమింగ్ డైరెక్టర్ ఉంటే, సపోజ్ ఇప్పుడు విజయ్ గారు ఉన్నారు, మీరు దొరకడం ఆయన అదృష్టం. ఫస్ట్ థింగ్, Thank you. ఒక థియేటర్ ఆర్టిస్ట్ యూట్యూబ్ చేయడానికి ఒప్పుకుందంటే ఆయన అదృష్టం. ఇది అందరికీ రావట్లేదు. అవునండి. ఒక అప్కమింగ్ డైరెక్టర్ ఒక మంచి స్కిల్స్ ఉన్న ఒక అమ్మాయిని పెట్టుకుంటేనే తన ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయగలడు. అలాంటి వాళ్ళు లేక కాంప్రమైజ్ అయ్యి సరైన షార్ట్స్ రాక డిసప్పాయింట్ అయ్యే డైరెక్టర్స్ ఇంక్లూడింగ్ మీ చాలా మంది ఉన్నారు. సో నేర్చుకోవాలి చాలా. ఇండస్ట్రీ అంటే రంగులు రంగులు, అది ఎందుకులేండి మళ్ళీ మమ్మల్ని ట్రోల్ చేసేస్తారు. లేదా నన్ను ఈ ఇంటర్వ్యూలో కింద కామెంట్ లో గట్టిగా వేసుకుని నాకు అలవాటు అయిపోయింది. ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చానో నేను అన్నిటికీ రెడీ అయ్యే వచ్చాను కెమెరా ముందుకి. సో నేను కూడా అంతే. సూపర్ అండి, ఖచ్చితంగా మీ ప్రాజెక్ట్ మంచి సక్సెస్ అవ్వాలి. ఇంకొకటి ఏమంటే అండి, టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎంకరేజ్ చేయాలండి. ఉమ్, బ్యాక్గ్రౌండ్ లేదని ఉమ్, చాలా జరుగుతున్నాయి కదా. ఉమ్, ఓకే ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ ఓకే చెప్పేస్తారు, సెట్ కి వెళ్ళే వరకు ఓకే అడ్వాన్స్ కూడా ఇచ్చేసి రిటర్న్ కూడా తీసుకున్న చాలా ప్రాజెక్ట్స్ అవును. ఉన్నాయి. అలా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎంకరేజ్ చేయాలండి. సూపర్. మంచి పాయింట్ ఒకటి మాట్లాడారు, మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలి. నేను మాట్లాడండి. చెప్తాను ఏంటంటే, నాకు జరిగిన ఇష్యూ సార్ నేను మీతో షేర్ చేసుకుంటాను. అంటే సందర్భమో కాదో తెలీదు, నేను బ్యాచిలర్ పార్టీని ఒక మూవీ చేశాను, థియేటర్ లో రిలీజ్ కి రెడీగా ఉంది. నాకు ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్, కానీ మా డైరెక్టరే ప్రొడ్యూసర్ అయ్యి ఉన్నది మొత్తం సినిమాకి పెట్టారు. ఆయన దగ్గర పైసలు, ప్రమోషన్స్ ఫ్రీ ప్రమోషన్స్ రోడ్ల మీద పాంప్లెట్లు పెట్టుకుని నేను చేశాను సార్, మీరు చూసే ఉంటారు. అయితే మమ్మల్ని చూసి ఒక అతను పిలిచారు, సార్ మేము మిమ్మల్ని పాడ్కాస్ట్ చేస్తాము, ఒక ఇంటర్వ్యూ చేస్తాము, మీ ఛానల్ అదే మీ సినిమాని మేము జనాల్లోకి తీసుకెళ్తామని చెప్పి నన్ను పిలిచారు. నేను అప్పుడు విజయవాడ ప్రమోషన్ చేస్తున్నాను. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. నేను వచ్చి స్టూడియోకి వెళ్ళిన తర్వాత కూర్చొని మొత్తం క్లియర్ గా మాట్లాడిన తర్వాత లాస్ట్ లో డబ్బులు ఇస్తే చేస్తామని చెప్పాను అన్నారు. సీరియస్లీ సార్, నాకు ఆ రోజు ఎలా అనిపించిందంటే, ఒక థియేటర్ మూవీ చేసినా సరే వాడికి ఒక రికగ్నిషన్, అది ఆ గుర్తింపు అనేది లేదు. ఇంకొకటి అండి, ఇన్ఫ్లుయెన్సర్స్ అని వాళ్ళని కష్టపడి యాక్టింగ్ చేస్తున్నాం కదా, మరి అది యాక్టింగ్ చూసి ఇవ్వాలి కదా. వాళ్ళకి అంత ఫాలోవర్స్ ఉన్నారు, ఇంత ఫాలోవర్స్ అని చూసి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు కదండి. ఇది తప్పని నేను చెప్తాను, టాలెంట్ ని గుర్తించాలి, బట్ మాలాంటి వాళ్ళు కూడా ఇవ్వాలి కదండి. ఓకే, మీకు ఒక క్వశ్చన్, నేను రెమ్యూనరేషన్ లేకుండా నేను ప్రాజెక్ట్ చేయను అని పక్కకి వెళ్ళిపోయినా చాలా మంది ఉన్నారు. ఈయన రెమ్యూనరేషన్ ఇవ్వకపోతే మీరు చేసేవాళ్ళ? నేను చేసేదానండి. అవునా? సరే, ఇప్పుడు ఆయన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి డబ్బులు లేవు, మీకు ఇచ్చిన రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేయమంటారు, ఇచ్చేస్తానండి, ఇచ్చేస్తాను. ఆయన ఇస్తారులేదు తెలియదు కానీ, బట్ ఇస్తారన్న మాటకి మాత్రం
అడగండి నాకు, నేను తీసుకున్న పేమెంట్ వేరే, వాళ్ళు ఇచ్చిన పేమెంట్ వేరే, అడగండి నేను ఓకే నో ప్రాబ్లం సార్ అని చెప్పాను నేను. ఓకే, సో తను ఎప్పుడు ఫోర్స్ మైక్ చేయలేదు. తీసుకుంటాం. సో తన పేమెంట్ విషయంలో నాకు ఇంతే కావాలి ఇంతే అని అంత పర్టికులర్ ఏం లేదు, చాలా Hmm. ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు. Okay. సో తను అలా ఫ్లెక్సిబుల్ గా ఉండబట్టే నేను తనతో మా ఈ జర్నీ అనేది కంటిన్యూ జరిగింది అండ్ ప్రెసెంట్ సక్సెస్ కూడా అయింది. యాజ్ ఎ డైరెక్టర్ గా ఎవరైతే ఈ సపరేట్ ఒక గ్యాంగ్ ఉందో, లైక్ ఏంటంటే చెప్తాను, నేను క్లియర్ గా చెప్తాను. ఈ గ్యాంగ్ అని నేను ఎందుకు అంటున్నానంటే లిటరలీ సార్, ఒక వాళ్ళు మహా అయితే ఒక షార్ట్ ఫిల్మ్ చేసి ఉండొచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ వచ్చిన ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ అయి ఉండొచ్చు. ఒక ప్రాజెక్ట్ కోసం మేము వాళ్ళని అప్రోచ్ అయితే పర్ డే మాకు 10K కావాలి, 15K కావాలని చెప్పని అడుగుతున్నారు. లేదంటే అది ఎంత మంచి ప్రాజెక్ట్ అయినా సార్ రిజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇండస్ట్రీలో పైకి ఎదగలరా? సో అది నేను కూడా ఫేస్ చేశాను. అందుకే నేను మిమ్మల్ని అడిగాను మైక్ తీసుకోమని చెప్పింది అందుకే. సో డైరెక్ట్ కెమెరాకి చెప్పండి, మీరు కెమెరాకి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. ఏముంటాయి వాళ్ళు ఏదో అనుకోవడం, నాకు తెలిసి ఏంటంటే ఓకే మీరు తప్పుగా అనుకోవద్దు, చెప్పండి. నేను అనుకునేది యాక్చువల్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వాళ్ళు నాట్ ఈవెన్ ఇన్ఫ్లుయెన్సర్స్, చాలా మంది అమ్మాయిలు సార్ లేదు సార్ పర్ డే 2K 3K తీసుకోండి, ఖర్చులకి తప్పు లేదు, కానీ వాళ్ళు చేసిన 1-2 షార్ట్ ఫిల్మ్స్ కి 8,000 10,000 డిమాండ్ చేశారు. అవునండి, పర్సనల్ అవును వాళ్ళ చేశాను. సో వాళ్ళ గురించి నేనేం చెప్పలేను, ఎందుకంటే నాకు యాజ్ ఏ డైరెక్టర్ గా మళ్ళీ మా troll సజెషన్ చేస్తారండి. ఇలా మాట్లాడి ట్రోలింగ్ చేస్తారు. మీరైతే చెప్పలేను, బట్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఒపీనియన్ ఈజ్ ఒపీనియన్ సార్, కానీ ఒక మనిషిగా ఒపీనియన్స్ Pain ఉండొచ్చు, ఉంటది కదా. కానీ ఒక డైరెక్టర్ కి పెయిన్ ఉంటుంది, డెఫినెట్లీ ఒక ఇండస్ట్రీ పర్సన్ తెలుస్తుంది. ఇప్పుడు నేను థియేటర్ ఫిల్మే చేస్తాను, లేదంటే నాకు రెమ్యునరేషన్ ఇస్తేనే చేస్తానంటే, సపోజ్ ఇప్పుడు నేను మీకు ఒక ప్రాజెక్ట్ కి రెమ్యునరేషన్ ఇవ్వకపోవచ్చు, ఆ ప్రాజెక్ట్ హిట్ అయ్యి ఆమెకు ఒక పేరు వస్తే ఆమె లైఫ్ చేంజ్ అయిపోద్ది. మీరు Yes. వదులుకునేది ఆ 4,000 8,000 10,000 కాదు, అలాంటి ఒక లైఫ్ వదులుకుంటారు. అవునండి, ఇది మాత్రం ట్రూ, నిజం. ఎందుకంటే నేను నాతి చిరామెకి ఉమ్, సో కాస్టింగ్ చాలా మంది నేను ప్రొఫైల్స్ చూడడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ నేను ఎక్కువ పెట్టే పరిస్థితుల్లో లేను. ఉమ్, సో ఏంటంటే ఇప్పుడు మనకి పీజియన్ క్రియేషన్స్ కూడా అది కూడా చిన్నది ఇప్పుడిప్పుడే అవునవును, వస్తుంది అది. శ్రీనివాస్ ఆ, సార్. సో ఆ ఛానల్ కూడా పెద్ద ఛానల్ ఏం కాదు, ఉమ్, చిన్న ఛానల్ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశారు. అవును. సో ప్రజెంట్ వాళ్ళు అంతగా ఇచ్చుకునే వాళ్ళ రేంజ్కి తగ్గట్టు ఏమన్నా కూడా వాళ్ళు ఏంటంటే మరి ఎందుకు అలా అంటే హ్యూజ్ అమౌంట్ అడుగుతున్నారు. ఉమ్, ఉమ్. అదే సో వచ్చిన ఇప్పుడు problem. ఎక్కువ చేయకపోయినా సరే, వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎక్కువ లేకపోయినా సరే, బట్ మన అడుగుతున్నారు. హీరోయిన్ అయితే మంచి హీరోయిన్ దొరికింది మనకి, జయశ్రీ గారు. జయశ్రీ చాలా బాగా, నిజంగా మంచి డెడికేషన్ ఉన్న యాక్టర్. అవునండి, ఆమె చాలా బాగా చాలా చేశారు. ఇన్పుట్స్ ఏదైతే మనం ఇస్తామో డెఫినెట్లీ అలా చేస్తారు, చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. నేను అండ్ మొన్న డబ్బింగ్ లో చూసాను ఆవిడ సీన్స్, క్రేజ్. ఐశ్వర్య, సో ఆ. తను కూడా చాలా బాగా చేశారు. మేము చూసాం ఆల్రెడీ ఐశ్వర్య గారు. సో ఈ ఫిల్మ్ ఇంత బాగా రావటానికి మాత్రం తనే అండి. అసలు నాకు చెప్తే నమ్మరు మీరు, యాక్చువల్ గా బేబీని అక్కలు తినే సీన్ ఉంది చెత్తకుండి దగ్గర. అసలు ఆ రోజు నాకు vomiting వచ్చేలా నాకే చాలా బాధ అనిపించింది. కాకపోతే సీన్ డిమాండ్ తప్పదు, ఇక చెప్పించాల్సింది. కీర్తి సురేష్ లాంటి వాళ్ళే పేడ కలిపి కల్లాప్ జల్లారు దసరా మూవీ. చేస్తామండి, అది problem కాదు. అయితే అంటే అది ఆ సీన్ ఎలా అంటే అండి, ఇప్పుడు ఆ బేబీని కుక్కలు తినాలి. సో కుక్కలు తినాలి అంటే అది అంత ఇప్పుడు అక్కడ ఏంటంటే షూట్ జరుగుతున్నప్పుడు చాలా మంది ఒక 200-300 మెంబర్స్ వచ్చారు, పబ్లిక్ చాలా క్రౌడ్, చాలా చాలా crowd. ఫామ్ డే అయిపోయారు. టైమ్ లో జరిగింది అది. అవును. ఈవినింగ్ టైంలో చేసాం ఆ Evening time సీన్. లో జరిగింది. సో చాలా పబ్లిక్ రావడం జరిగింది అక్కడ. ఏంటంటే మేము అది Chicken pieces అయితే వేస్తే ఆ కుక్కలు బేబీని ఇప్పుడు రావాలి. అది అనేది ఒక బొమ్మ అవును, బొమ్మ అది. నాకు సో తెలుసు. ఆ బొమ్మకి ఏంటంటే ఇప్పుడు ఆ బొమ్మకి ఇప్పుడు మనకి ఆ కుక్క రావాలంటే అది రాదు, అంత ఈజీగా రాదు. ఇప్పుడు అంత మ్మ్. జనంలో నుంచి అది డేర్గా వచ్చి దాన్ని తినాలంటే అది తినదు. సో మ్మ్. నేను అక్కడ ఏంటంటే ఆ బొమ్మకి చికెన్ పీసెస్ స్లైస్ లాగా కట్ చేసి దానికి చుట్టా. ఓకే, బొమ్మకి. సో చుట్టి అక్కడ నుంచి కొంచెం దూరం నుంచి బ్లడ్ డ్రాప్స్ పోసుకుంటూ వచ్చినాం. సో అది ఆ స్మెల్ త్రూ అది అక్కడికి వచ్చి తిన్నది. యాక్చువల్గా ఫన్నీ వీధి కుక్కలతో యాక్టింగ్ చేయించిన డైరెక్టర్ విజయ్ కుమార్ మోలా. thumbnail ఇదే చేసుకోండి. ఏంటంటే తీసుకొని సూపర్. సో పారిపోయిందండి అది బొమ్మని ఫస్ట్ కుక్క. జరిగిన ఫనీ ఇన్సిడెంట్ ఏంటంటే నిజంగా తెలియదు నాకు. నిజంగా బొమ్మని తీసుకొని పారిపోయింది. కుప్ప తొట్టి దగ్గర కుక్క వచ్చి పిల్లోడిని తినడానికి వచ్చింది. తీసుకొని పారిపోయింది. చికెన్ ముక్కలు వేసి కుక్కని రప్పించారంట, వీధి కుక్కని.
అది. సో, ఆ బొమ్మకి మొత్తం చుట్టాము. స్లైస్‌లా కట్ చేసి చుట్టాము. అది వచ్చి ఫస్ట్ దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయింది. బా! మళ్ళీ ఇక దాని అబ్బో! వెంట పడి, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ కంటిన్యూటీ షాట్ అది. మళ్ళీ చేశాను. అంటే అక్కడ ఫుల్ చెత్త ఉంది. చాలా స్మెల్ వస్తుంది. హ్మ్. నాకు వామిటింగ్ వచ్చేలా అవుతుంది సార్. హ్మ్. నాకు వామిటింగ్ వస్తుంది. పర్లేదు చెయ్యమ్మా ప్లీజమ్మా. ఆయన వదిలిపెట్టరు. ఆయన దెన్ అదే ఎంత 1 అవర్ అక్కడ టైం వేస్ట్ అయిపోయింది కొంచెం. అంటే అవును. కుక్క తీసుకొని పారిపోయేసింది ఆ బొమ్మ అని. సో దానివల్ల స్మెల్ అవుతలేదు. రియల్‌గా ఏడ్చాను నేను ఆ సీన్‌లో. కానీ రియల్‌గానే వచ్చింది కన్నీరు. నిజమండి. అస్సలు చాలా బాగా చేశారు. సూపర్ సార్. ఇట్స్ టైమ్ టు ప్రమోషన్. సో మీ ఇద్దరు ఆడియన్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి. ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నేను జననిని చూడండి. ఇంకా చాలా మంది చూడాలి. చూస్తేనే అప్పుడు మంచిగా మాకు వ్యూస్ వస్తది. సో ఇలా దీనిలో ఉండే స్టోరీ రియల్ కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. లవ్ చేసుకుంటే పెళ్లి చేసుకున్న తర్వాత అన్నీ చేసుకోవాలి. పెళ్లి బిఫోర్ ఇలా చేసుకొని ప్రెగ్నెన్సీ రావడము, పిల్లల్ని అక్కడెక్కడో పడేయడము. మనం చేసిన తప్పుకి ఆ పిల్లలు శిక్ష అనుభవించకూడదు గదండీ! తప్పు గదా అది. యెస్. వాళ్ళు ఏమో ఇంక అంటే వద్దులేండి. మా చాలా మా బ్యాచ్ ఉన్నారు. సీరియస్లీ సార్. నేను మీకు తెలుసు కదా ప్రీవియస్ నాది మెడికల్ ఫీల్డ్. ఫోన్ చేసి కిట్లు అడిగేవాళ్ళు. మామ ఇది జరిగిపోయింది మామ. ఏంది మరి నువ్వే దిక్కు. ఎందుకండి పెళ్లి చేసుకునేవారు ఆగలేరా హ్మ్. వీళ్ళు? ఆ! ఇది నన్ను ట్రోల్ చేసుకుంటేనే పర్లేదండి. నేను భయపడను. ఉండేది చెప్తున్నా నేను. 100% అలాగే జరుగుతుంది. చాలా మందిని చూస్తున్నానండి నేను. అవును. సార్ మీరు హ్మ్. యాస్ ఎ డైరెక్టర్‌గా హ్మ్. ఇది మీ ప్రాజెక్ట్. సో చేయండి. ప్రమోషన్ చేయండి. హ్మ్. ఆడియన్స్‌కి చెప్పండి. నేను చూసాను ఆల్రెడీ. ఎవరైతే మిగిలిన ఆడియన్స్ ఉన్నారో వాళ్ళని కన్విన్స్ చేసి చూసేలా చేయాలి ఇప్పుడు మీరు. ఇప్పటి వరకు జర్నీ రిలీజ్ అయ్యి 5 డేస్ అవుతుంది. ఇప్పటి వరకు చూసి ఇంత మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా థాంక్స్ అండి మీ అందరికి. అండ్ చూడని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే డెఫినెట్‌లీ ప్రొడ్యూమ్ ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది. సో, అక్కడికెళ్లి చూడండి. అండ్ సక్సెస్ చేయండి. అందరికి రీచ్ అయ్యేలాగా చేయండి. అండ్ మీరు చూసిన కాక మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూపించండి. తెలిసిన వాళ్ళకి కూడా రిఫర్ చేయండి. ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు. సో, యాక్చువల్‌గా ఏంటంటే అండి, ఈ ఫిల్మ్ నేను ఫస్టు ఓటీటీకి ఇద్దామనుకున్నాను. బట్ ఏంటంటే, ఓటీటీ అయితే సబ్స్క్రిప్షన్ ఉంటేనే మనం యాక్సెస్ ఉంటుంది చూడ్డానికి. బట్ ఇదైతే మనకి యూట్యూబ్ అనేది ఫ్రీ యాక్సెస్ కాబట్టి అందరూ చూడాలి. ఇది ఒక యూనివర్సల్ సబ్జెక్ట్. సో, అందరూ చూడాలన్న ఉద్దేశంతో నేను యూట్యూబ్‌లో రిలీజ్ చేశాను. అండ్ కొన్ని రోజుల్లో దీన్ని వేరే లాంగ్వేజెస్‌లో ఎవరో కూడా పెట్టారండి. పార్ట్ 2 కూడా తీయండి దీన్ని. మూవీలో తీయండి అని కామెంట్ కామెంట్స్ చేశారు. లోనా? సూపర్. కామెంట్స్‌లో చూసాను నేను. సో, దీన్ని వేరే లాంగ్వేజెస్‌లో కూడా డబ్ చేయాలని ఆలోచనలో ఉన్నాను. సో, సూపర్. నాకు దానికి ఎవరైనా ముందుకొస్తే డెఫినెట్‌లీ నేను డబ్ చేయాలని సార్ ఎనీవే జనని ఈస్ రాకింగ్ ఆన్ యూట్యూబ్. లిటరల్లీ అంటే మీది ఫస్ట్ ప్రాజెక్ట్ జనని. అవునండి. ఫస్ట్ ప్రాజెక్ట్‌కి ఇన్ని వ్యూస్ లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. ఏంటంటే ఇప్పుడు మనకి ప్రొడ్యూమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ కూడా న్యూ ఛానెల్ అండి అది అవును. కూడా. జస్ట్ సబ్స్క్రైబర్స్ 2Kనే జస్ట్ 1.5K 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 అది నేను రిలీజ్ చేసేటప్పుడు నాకు నా ఫ్రెండ్స్ నా డైరెక్షన్ సర్కిల్ చాలా మంది అన్నారు. "అంత తక్కువ దాంట్లో ఎందుకు చేస్తున్నావు? వేరే ఉన్నాయి కదా! సో, దాంట్లో చేద్దాం." బట్ ఏందంటే నేను వాళ్ళకి కమిట్ అయ్యాను ఇగ అంతే. నేను వన్స్ నేను మాటిచ్చాను మాటిచ్చానంటే మాత్రం డెఫినెట్‌లీ అది నాకు దానివల్ల నేను నాకు లాభం వస్తదా? నష్టం వస్తదా? నేను పట్టించుకోను. మాటిచ్చానంటే డెఫినెట్‌లీ దానికి నేను కట్టుబడి ఉంటాను. ప్రాజెక్ట్ మాటిచ్చాను. చేస్తాను సార్ అని. అందుకే చేశాను. సో, ఇక నేను డెఫినెట్‌లీ నేను వాళ్ళకి మాటిచ్చాను. సో, దాంట్లోనే రిలీజ్ చేశాను. జస్ట్ 1.5K ఉన్న చిన్న ఛానెల్‌ని కూడా ఇంతలా పబ్లిక్ ఆదరించి, ఆడియన్స్ అందరూ ఆదరించి, మా మూవీని ఇంత సక్సెస్ చేసినందుకు అందరికీ హృదయపూర్వక సో ఖచ్చితంగా ఏమంటే చెప్పండి. అండి ఒక నిమిషం. ఇప్పుడు లవ్ అనేది లేదండి. ఉత్తి లస్టే ఉంది. ఖచ్చితంగా మీకు ట్రోల్స్ గ్యారంటీ. అవును. లవ్ అనేది లేదు. నిజంగానే 100% డామ్ షూర్ చెప్తున్నా. లవ్ అనేది లేదు. ఎక్కడో లవ్ అనేది ప్యూర్ లవ్ అనేది లేదు సార్. నిజంగా ఓన్లీ లస్టే. వాళ్ళకి ఏం కావాలి లస్ట్ కావాలి అంతే. మిమ్మల్ని నిన్ను బాగా చూసుకుంటా, నేను అది చేస్తా, ఇది చేస్తా అని వాళ్ళు మాత్రం నమ్మకండి అమ్మా మీరు. చెప్తున్నా నేను. సీరియస్లీ. ఓకే. సూపర్. ఎనీవే మీ జనని మంచి సక్సెస్ అవ్వాలి. ఇంకా మంచిగా రీచ్ రావాలి. మీ ఇద్దరి లైఫ్ జననితో ఒక మంచి స్టేజ్‌కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను మరియు మా స్పాట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ తరపు నుంచి, మా స్పాట్ ఎంటర్‌టైన్‌మెంట్ సబ్స్క్రైబర్స్ తరపు నుంచి కోరుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్ మీరు కూడా జననిని అయితే ఖచ్చితంగా చూడండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది.
అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ కామెడీ, రొమాన్స్ ఇవే కాదనమాట. ఒక ఎమోషనల్ టచ్ అనేది ఒకటి ఉంది దీంట్లో. అది మీరందరూ చూస్తేనే ఎక్స్పీరియన్స్ అవుతారు. సో డెఫినెట్లీ దీని ఒక మంచి హిట్ చేస్తారని కోరుకుంటూ, దిస్ ఈస్ రఘురామరెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్ సైనింగ్ ఆఫ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్. జై హింద్.